హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా అయితే స్టిక్కీగా అండ్ గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఇది 200 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు నీళ్ళతో ఒక 3 టైమ్స్ బాగా మంచిగా కడగండి. ఆ వాటర్ అంతా పడేయండి. 3 సార్లు కడిగి చూసారా, ఇలా క్లియర్గా ఉండాలి వాటర్ కడిగిన తర్వాత. ఇప్పుడు నీళ్ళలో 1 గంట పాటు నానబెట్టుకోండి. గంట అయిపోయింది కదా, గంట తర్వాత ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం కట్ చేసి వేసుకోండి. ఈ క్వాంటిటీ మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ దీన్ని కొంతసేపు పాటు అంటే అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో 1 లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలు వచ్చేసి నేను ఆల్రెడీ కాచిన పాలే, పచ్చి పాలు కాదు. పాలు వేసిన తర్వాత మన సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసి ఆ సగ్గుబియ్యం వేసుకోండి. దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అంతా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి. కలుపుతూనే ఉండాలి, లేదా అడుగంటుతుంది. ఇవి ఇంకా కుక్ అవ్వలేదు, తెల్లగానే ఉన్నాయి చూసారా. అదంతా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇదంతా బాగా పాయసం చిక్కపడింది అండ్ మనకి సాఫ్ట్గా కూడా అయిపోయింది. మీరు చేతితో టచ్ చేసి చూడండి, మెదిపి అది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 నుంచి 1.5 కప్పు వరకు పంచదార వేసుకోండి. అంటే 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు పంచదార వేసుకోవచ్చు, లేదా మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోండి. అంటే ఆ పంచదార అంతా మంచిగా కరిగిపోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 కప్ కండెన్స్ మిల్క్, లేదా మీరు కోవా అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 4 మంచిగా దంచిన యాలకులు వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే 1 టీ స్పూన్ టు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. దీన్ని కూడా మంచిగా కొంచెం బాగా చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా మారిపోయాయి, అంటే బాగా కుక్ అయినట్టు. ఇది అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా మరీ గడ్డగట్టదు. ఇప్పుడు మీకు ఎలా ఉందో కన్సిస్టెన్సీ, ఇంతకంటే కొంచెం చిక్కపడుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.